ఇంక మనం బయట కొనే ఫుడ్‌లో కలర్స్, ప్రిజర్వేటివ్స్ అవి ఇవి అన్నీ యాడ్ చేస్తూ ఉంటారు గదా! అవి యాడ్ చేస్తూ ఉంటారనేసి మాక్సిమం చాలామంది బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు. అందులో ఒకరండి మా ఇంట్లో గూడా కొంచెం కలర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయరనమాట. సో, ఇంట్లోనే ఇలా పిల్లలకైతే ఈజీగా చేసేసుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా నాకు టైం దొరికినప్పుడల్లా. సో, బయట ఫుడ్ అంటే చాలా తక్కువే అనమాట తినడము. సో, అందుకనేసి పిల్లలు అడిగినప్పుడు ఎప్పుడైనా సరే కేకులు కంపల్సరీగా అడుగుతూనే ఉంటారు గదా! పిల్లలు అవి కావాలి, ఇవి కావాలని. అలాంటప్పుడు అడిగినప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతో మనకు చేతనైనంత వరకు మనం చేసి పెట్టామంటే హ్యాపీగా ఉంటుంది కదా! మన సంతృప్తిగా ఉంటుంది. మనం చేసి పెట్టాము, పిల్లలు తిన్నారు అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది గదా! నేనైతే గిన రవ్వతో అయితే కేక్ అనేది ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీని ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను ఫ్రెండ్స్. లింక్ అనేది ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఎవరైనా చూడనమంటే చూడండి. అలాగే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే గిన కంపల్సరీగా మీ పిల్లలకి కూడా ట్రై చేయండి. చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే గాని. కాకపోతే కొంచెం మాడినట్టయింది. గిన్నె పతలాగా తీసుకున్నాను. కొంచెం మందంగా ఉన్నదైతే గనక సరిపోయేదనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది ఫ్రెండ్స్. ఎళ్ళేటప్పుడు కాస్తంత లైక్ చేసి ఎళ్ళండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు.